హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వందు వెలాగ్స్. ఈరోజు ఏం చేస్తున్నామంటే మా మమ్మీ వెజిటేబుల్ రైస్ చేద్దామని అంటుంది. చూద్దాం, మా మమ్మీ దగ్గరికి వెళ్దాం. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావు మమ్మీ? అన్నం ఉడకబెడుతున్నావు? ఫస్ట్ అన్నం ఇట్లా బాస్మతి రైస్ రైస్ అయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఇవన్నీ కోసి పెట్టుకోవాలి. ఇవి క్యారెట్ ఆలు కోసి పెట్టుకుంది. ఇంకా ఆనియన్ పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పెట్టినాక అన్నం రైస్ అయినాక రైస్ చేయాలి. క్యారెట్ ఆలు రైస్. బాస్మతిలో నూనె వేసినావా అమ్మగారు? నూనె వేసిన ఒక 2-3 డ్రాప్స్ వేసిన అనమాట. అలా నూనె వేయడం వల్ల అన్నం అనేది ఇట్లా కుల్ల అవుతుంది. రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అర్థమవుతుందా? అయ్యిందానే, కొంచెం పలుకే తీ. బాగానే ఎదుగుతుంది అన్నం. పాత బియ్యం ఉన్నట్టునే గుమ్మగుమ్మలాడే బాస్మతి రైస్. స్మెల్ బాగా వస్తుంది. పుల్లలు అయ్యేటట్టు చూసుకోవాలి. మనం ఇట్లా చూసుకుంటే అవుతుంది కాబట్టి మనం చేసేపు ఇది ఉంచుకోవాలి. ఉంచాలంటే ఇది పెట్టాలి. అయ్యిందా? మా ఇంట్లో సీరియల్ చూస్తున్నాం. ఏం సీరియల్ అంటే కార్తీక దీపం 2 చూపిస్తా, చూడండి. ఇది సీరియల్ ఇట్లా చూస్తున్నాం మేము కూర్చొని. ఇది అక్కడ దాకా కూర్చొని చూడడమే. అక్కడ దాకా ఇది మా సిస్టర్ ఆయిల్ పెట్టుకుంటుంది. దానికోసం మనం ఏం చేయాలో ముందుగా ఆలోచించాలి. అలాగే సార్, అందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా ఒక చెట్టు లాగేదా? చూడండి, చాలా ఈజీగా వస్తుంది. అదే చెట్టు లాగండి. ఆయిల్ వేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, పుదీనా, ఏంటది? పుదీనా, ఏం పేస్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటో ఆకు, బిర్యానీ ఆకు. దాల్చిన చెక్క, లవంగంలో షాజీరా, ఒక ఇలాచి కలపాలి. ఆలు, క్యారెట్ కోసి పెట్టుకున్న ఆలు, క్యారెట్.
పెట్టుకోవాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సాల్ట్ సాల్ట్ ఇప్పుడు ఫ్రై చేసిన స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలా? పెట్టాలి. ఎందుకు పెట్టినావు? సింపుల్గా ఉడకాలి. పొటాటో క్యారెట్ ఆలుగడ్డ నాయక ఎదురుగా దాంట్లో పెట్టి చెప్పు చెప్పు. రామాయణం తీసేయి. చూడు చెప్పంటే మా మమ్మీ మంచిది చెప్తుంది. ఒకసారి 2 సార్లు ఇట్లా కలుపుకోవాలి. దగ్గరికి అయినాక జర్రసేపు అయినాక ఉడకాలి కదా ఉడకాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాలి. మూత తీసుకోవాలి, కలుపుకోవాలి. తర్వాత అన్నం వేసుకోవాలి. ఉడికినా? ఫస్ట్ ఉడకబెట్టిన బాస్మతి రైస్, కొంచెం ఉడకబెట్టిన బాస్మతి రైస్, వైట్ రైస్ వేసి కలుపుకోవాలి. మరి ఫస్ట్ వేసిన అది దేనికి? అది ఆలుగడ్డ క్యారెట్, ఇది అన్నానికి సరిపడా సాల్ట్. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆలుగడ్డ క్యారెట్ ఫ్రై వేసింది కాబట్టి దానికి సరిపడా మాత్రమే ఉప్పు వేసి అన్నం వేసిన తర్వాత అన్నానికి మొత్తం అన్నానికి ఎంత అవుతుందో ఆ ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి. స్టవ్ బంద్ చేసేయాలి. కలిపినా మొత్తంలో వస్తే అయిపోయి గుమ్మలాడి బాస్మతి వెజిటేబుల్ రైస్. చూసుకోండి ఎంత బాగా అయిందో, కలర్ఫుల్గా. ఆ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. కాలుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.